నమస్తే సార్. మా అహింస మెడిటేషన్ ఛానల్‌కి ఆహ్వానం. నమ వాళ్ళు పంచుకున్నందుకు వచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్స్ సార్. ముందుగా మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ నా పేరు బి ఈరన్న. నేను కర్నూలు జిల్లా మంత్రాలయం దగ్గర డి బెలగల్ గ్రామము. హ్మ్, హ్మ్, నేను యాక్చువల్‌గా మన జీతవనం కని ప్రోగ్రామ్‌కి వచ్చాను సార్. అక్కడ నాకు తెలియదు ఇక్కడ ఇది ప్రోగ్రాము. వేరే మా సైడ్ అని చెప్తే వేరే పని మీద పోతుంటిని. అనుకోకుండా అది మానేసుకొని అట్లా సడన్గా ఇటు వెళ్దామని చేసి ఈ రూట్లో వచ్చేసి సార్. నేను 2014-15 సంవత్సరంలో కడతాల్ ధ్యాన మహాచక్రం అప్పుడు స్టార్ట్ చేసినాను సార్. అంటే సెకండ్ టైం సార్. ఫస్ట్ యాక్చువల్ అంతకు మునుపు 16 సంవత్సరాల క్రితం నాకు ధ్యాన పరిచయం అంటే ఎవరు చెప్పలేదు. నేను అప్పుడు ఐటీ చదివేటప్పుడు మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంటే స్కూల్లో అక్కడ ఫంక్షన్ పెట్టారు సార్. పత్రి సార్ వచ్చాడు. పత్రి సార్ ప్రోగ్రామ్ అనేది కూడా నాకు తెలియదు. ఏంది షామేలు వేసాడు, లోపలికి అలా స్కూల్లో పోయి చూసినాను సార్. చూస్తే అంతా మంచి కూర్చున్నారు, ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నట్టున్నారు. సరే అని చేసి నేను మెల్లగా పోయి లోపల కూర్చుంటే సార్ వచ్చి పత్రి సార్ అని చెప్పాడు. ఆయన కూర్చోబెట్టి అందరికి ఫ్లూట్ పెట్టి కళ్ళు మూసుకోండి, చేతిలో చేతులు కట్టిన అంటే మామూలు ధ్యాన పద్ధతి ప్రాసెస్ చెప్తా ఉన్నాడు. నేను కూడా వాళ్ళతో పాటు కళ్ళు మూసుకొని అట్లా కూర్చున్నాను సార్. కూర్చుంటే ధ్యానం చేస్తూ ఉన్నాను. అప్పటి నుంచి అలా నాకు పరిచయం సార్. నాకే కరపత్రం ద్వారా కానీ ఎవరైనా తెలియదు. డైరెక్ట్ నాకు నేను అలా వెళ్ళిపోవడం జరిగింది. అట్లా ఇంకా దాంతో పాటుగా తెలిసిన వ్యక్తి కూడా అది ఆదున్ దగ్గర నుంచి చదువుకుంటున్నప్పుడు మా తాలూకా అది సార్. మా ఫ్రెండు ఎవరో తెలిసిన మనిషి ఉంటే ఆ మనిషి ఇంకా పోదాం లేరా రోజు పోదాం అంటే నేను ఒక 2-3 మంత్స్ పోయినాను సార్. అట్లా నా ఐటీ అయిపోగానే నేను ఇంకా ధ్యానం అక్కడికి ఆగిపోయింది సార్. అంటే అప్పుడు పిరమిడ్ కూడా ఏం లేదు. అక్కడ ప్రేమ సార్ అని ఉండేవాడు. ఆయన వచ్చేసి స్కూల్లో రెడ్డి స్కూల్ అని ఉండేది. అందులో వచ్చిన వాళ్ళు కూర్చోబెట్టుకొని ధ్యానం నేర్పాడు. నేను వాళ్ళతో పాటు అట్లా పోతుంటే ఇంకెప్పుడు నా చదువు అయిపోయిందని నేను మా ఊరికి వచ్చేసినాను. ఇంకా ధ్యానం వదిలేసినాను. దాని గురించి ఇంకేం అసలు టాకే లేదు సార్. నెక్స్ట్ ఒక 16 సంవత్సరాల తర్వాత అదే 2014 ఆ సంవత్సరంలో నేను మా ఊరు పక్కన కోసిగానే ఉంది సార్, మా మండలం. సంతకో దేనికో పని మీద పోయినాను. కిరాణా కొట్లో అట్ట పిరమిడ్ ఇలా చేసి ఆయన పైన పెట్టుకొని వ్యాపారం చేసుకుంటున్నాడు. నాకెందుకు ఏమో అది ఏంది అట్ట ఎలాడబడింది ఏంది అని నేను అడిగినాను సార్ కొట్టాయనకి. అది పిరమిడ్ పిరమిడ్ అంటే ఏంది అని అన్న. పిరమిడ్ అంటే ధ్యానం చేసేది. ధ్యానం అంటే నాకు తెలుసు కదా అనుకున్నా. సర్లే అని చెప్పేసి ఎట్లుంటుంది, ఎక్కడ ఉంటుంది, అది అంతా ఇంకా నాకు కొంచెం తెలియనిలాగా అమాయకులాగా అడిగేస్తున్నాను. అడుగుతుంటే ఏం లేదు, మన కర్నూలులో అక్కడ రైల్వే స్టేషన్ ఆయన కొంచెం అడ్రస్ చెప్పడంలో రాంగ్ అయింది అని తెలియదు. నాకు ఆయన చెప్పిన ప్రకారం వెళ్ళాను, కర్నూలుకి వెళ్ళాను వేరే నా పని మీద. ఇది రెండు చూసుకుందామని చెప్పేసి వెళ్ళాను సార్. పోతే మధ్యాహ్నం 12:30 నుంచి దాదాపుగా గంటన్నర 2 గంటల సేపు వెతుక్కున్నాను సార్. బ్యాగులు మోసుకొని తిరుగుతానే ఉన్నాను. ఆయన చెప్పిన అడ్రస్ టెంపుల్ వచ్చింది, అయ్యప్ప స్వామి గుడి వచ్చింది, ఇంకేదో పట్టుకొని పోతున్నాను. లాస్ట్కి ఎక్కడ దొరకట్లేదు. అంటే ఫుల్ ఎగరండి ఉంది, 2 గంటల ఆ టైంలో. ఒక ఆయన సైకిల్ మీద తొక్కుకొని పోతున్నాడు. అలా నా ఆగన కొద్దిగా ఇక్కడ ఎక్కడో రైల్వే స్టేషన్ పక్కన పిరమిడ్ ఉందంట కదా, ఆ పిరమిడ్ ఎక్కడుంది అన్న. ఇక్కడ ఎందుకు వచ్చినావా, ఇక్కడ కాదు పిరమిడ్, అక్కడ మన కర్నూలులో హనుమాన్ జంక్షన్ ఉంది కదా, హైవే రూట్లో, కర్నూలు హైవే, బెంగళూరు హైవే రూట్, అటుకి వెళ్తే అక్కడ రాఘవేంద్ర నగర్ ఉంది, అక్కడ బుద్ధ పిరమిడ్ ఉంటుంది, అక్కడ అడుగు చెప్తారు అన్నారు. సరే అని చెప్పేసి మరి అక్కడి నుంచి రిటర్న్ వచ్చి మళ్ళీ వెళ్ళాను సార్. వెళ్ళి కర్నూలు బస్ స్టాండ్కి వచ్చి అక్కడ నుంచి మరి హనుమాన్ జంక్షన్కి వెళ్ళి అన్ని ఆటో వాళ్ళని కనుక్కుంటే సర్లే ఎక్కువ అని చెప్పేసి అంటే నేను దాన్ని ఎక్కి పోతా ఉంటే అక్కడ నుంచి అదే ఆటోలోనే మన పిరమిడ్ ధ్యానానికి పోయే అబ్బాయి ముందుకు వెళ్తున్నట్టున్నాడు. నేను అంతా డ్రైవర్తో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను చెప్తాను, నాకు తెలుసు, నేను కూడా ధ్యానం చేసాడు, ఇప్పుడు నేను రావట్లేదు, పని మీద ముందు పోతున్నాను, అటు దిగినాక సీదా ఎవరు ఏమన్నా డైరెక్ట్ వెళ్ళిపో, అటు పోతే రైట్ సైడ్ చూస్తే నీకు బుద్ధ పిరమిడ్ అనే బోర్డు ఉంటుంది అక్కడికని చెప్పాడు. సరే ఆ ప్రకారంగా వెళ్ళాను సార్. పోయినాను, చూసి ఇంకా అక్కడ కలిసిన ఒక సార్ ముసలాయన ఉంటాడు, రెడ్డి సార్ ఎవరు, ఆయనతో ఇట్లా సార్ అంటే సర్లే బాబా అని చెప్పేసి చిన్న బుక్లు ఏరుకున్నాను. నేను ఏరుకొని 70 రూపాయలు అయినాయి. ఆ డబ్బులు కూడా ఆయన ఎందుకు వచ్చావు ఎక్కడికి వచ్చావు అంటే ఇదంతా నేను చెప్పాను నా గురించి. చెప్తే సరే ఆ డబ్బులు ఏమొద్దు నువ్వు ఉంచుకో, ఇది కడతాలో ప్రోగ్రామ్కి వస్తావా అన్నాడు. నేను ఎందుకు ప్రోగ్రామ్కి పిలుస్తున్నాడు అని చెప్పి, ఎందుకు సార్ అన్నాను అంటే, ఏం లేదు అక్కడ బాగా మంచిగా ప్రోగ్రామ్ జరుగుతుంది, పెద్దలు మంచి జ్ఞానం చెప్తారు, భోజనాలు అన్నీ ఉచితంగా ఉంటాయి, అకామిడేషన్ ఏం ప్రాబ్లం లేదు, రావడము నువ్వు అక్కడ 11 రోజులు ఫ్రీగా ఉండొచ్చు అన్నాడు. సరే అప్పుడైతే నాకు పోవాలని ఇష్టమేం లేదు సార్. సర్లే సార్ నా అడ్రస్ కనుక్కొని రాసి పెట్టుకున్నాను అంతే. ఇంక మా ఊరికి వచ్చేసినాను. ఇంకా దాన్ని అసలు ధ్యానం కూడా చేయట్లేదు సార్. నేను మా నార్మల్ మెక్షన్గా ఉన్నాను. ఇంకా అది ఎప్పుడు డేట్ దగ్గర రాగానే నాకు ఒక 2 రోజుల ముందే ఏమో మళ్ళీ గుర్తు వచ్చేసింది.
ఇది ఇంకా ఆయన చెప్పాడు కదా అడ్రస్ ఇది ఇది పలానా డేట్ కదని చెప్పేసి ఆ డేట్ చూసుకుంటే అవును అని చెప్పేసి ఇంక టకటంగా ఇంట్లో మా ఫ్యామిలీకి చెప్పేసి నేను కడతాలు పోతా ఇట్లా ధ్యానం ఉందంట ప్రోగ్రామ్ జరుగుతుందని చెప్పేసి వెళ్ళిపోయాను సార్. అది 2014 5వ ధ్యాన మహాచక్రం. ఇంక వెళ్ళిపోయి ఒక్కడే ఒంటరిగా వెళ్ళిపోయాను. పోయి అప్పటి నుంచి ఇంకా రెండో ఈ స్టెప్ ఇంకా నా ధ్యానం రావడానికి అక్కడ పోయినా సార్. ఫస్ట్ రోజే పోయి కూర్చున్నాను. కూర్చుంటే చైర్ మొత్తం ఆ సాయంకాలం ఈవినింగ్ లాస్ట్ ఎండింగ్లో మెడిటేషన్ చేపిస్తారు సార్ 1 అవర్. ఆ ప్రోగ్రామ్ పోయి కూర్చున్నా. ఆ మెడిటేషన్ కూర్చునే చెయ్యి దడ కదిలాడుతుంది సార్. నాకు భయం అవుతుంది, ఏంది ఇట్లా ఊలాడుతుంది, ఇదేం తప్ప అనుకేసి సరే అని చెప్పి అట్లే కనిపించుకొని అట్లే కూర్చున్నాను సార్. ఒకసారి కడుపులోకి అది ఎడితే ఒట్టుపక్కన దిగినట్లయింది సార్. అది నాకు అనిపించింది ఏం శంఖమయ్యింది, కడుపులోకి వెళ్ళబడని నాకు అనిపించినట్టు అయింది. సర్లే అని చెప్పేసి అట్లా గట్టి బలంతో కూర్చున్నాను సార్. ఆ ప్రకారంగా ధ్యానం రోజు చేస్తూ ఉంటుంది. ప్రోగ్రామ్ అయిపోయినాక మా ఊరికి వచ్చేసినాం. ఈలో మళ్ళీ నెక్స్ట్ 2-3 ధ్యాన చక్రాలు పోయినా సార్. 5, 7, 9 అట్లా 3 చక్రాలు పోయినా. ఒకసారి పత్రి సారు నాకు ధ్యానం కూర్చుంటే నా బాడీ సరిగ్గా కూర్చుంది సార్, కదలాడిపోతుంటుంది. కింగ్ ఛాంబర్లో కూర్చుంటే అక్కడ ఎవరు కింద సార్ లేడు. మా నార్మల్ పోయి కూర్చున్నామని కూర్చుంటే అక్కడ బాడీ అంత రవ్వరండి తిరుగుతా ఉంది సార్. గర్ర తిరుగుతూ ఉంటే సార్ వచ్చి కేకలేస్తున్నాను, గట్టిగా అరుస్తున్నాను, ఎవరు పైన అరుస్తున్నారు తీసుకుని చెప్పేసి వాలంటీర్ పంపించాడు సార్. ఆయన వచ్చి నన్ను తట్టి లేపితే నాకు కళ్ళు తిరుపతి నా వాళ్ళు కావట్లేదు. నాకు అంతే బాడీ నాకే అర్థం కావట్లే. ఇట్లా చూస్తే సార్ పిలుస్తున్నారు రా అని మెల్లగా పిలిస్తే మెల్లగా నా మెట్లు దిగిన కూడా చేత కాదు అంటే మెల్లగా దిక్కుంటూ వస్తే కిందికి వస్తుంటే సార్ మొత్తం అందరూ 200 మంది కూర్చున్నారేమో. సార్ ఆడ కూర్చోబెట్టి ధ్యానం ఏం చెప్తున్నా తెలియదు నాకు. కింద సార్ లేచి వస్తుంటే ఇట్లా వంకుండా వస్తుంటే నాకు లోపల దడదడదని భయం ఫుల్ ఎక్కింది సార్. ఏమి ముసలైతే ఇంట్లో వస్తాడు ఇతను నాకే అనిపిస్తుంది లోపల. ఇట్లా వంకొని వచ్చి సార్ వచ్చి పిడికులు పట్టుకొని పడామని ఇక్కడ పొడిచినాడు సార్. పొడిస్తే నన్ను ఇంకా 15 నిమిషాలు సేపు దుఃఖం ఆగలేస్తుంది నాకు. ఏడ్చుకుంటూ కూర్చున్నా. ఆయన నుండి లేదు ఏం ఎడద్దు, నువ్వు ఊరుకోండు, ఏం కాదని కానీ నన్ను నమ్మించుకుంటే బయటకు తీసుకొచ్చా గేట్ దగ్గరికి. ఆడు కూర్చున్నాక ఏం కాదు, నీకు మంచిగా జరుగుతుంది, సారు ఓకే ముట్టుడు అని అన్నాడు. నాకేం అర్థం కాదు, కొత్త నాకు అసలు ఏమి ఇట్లా కొట్టా. నాకు భయం లోపల ఫుల్ ఎక్కిన. ఇంతమందిలో నా అమ్మని ఏంది ఇది, మా అమ్మ నాన్నలు కొట్లు నన్ను ఇట్లా నాకు లోపల నేను కుమిలిపోతున్నాను సార్. సరే అని చెప్పేసి అంత పోయినాక నువ్వు సార్ ఎక్కడ కొట్టినాడు ఆయన. నాకు ఈ కొట్టినాడు సార్ అంటే, నీకు అక్కడ ఏమన్నా జరుగుతున్నా ఎప్పుడన్నా ఏమన్నా అవుతున్నా అని అడిగాడు. అంటే నేను అప్పుడు నడిచినప్పుడు కుట్టు పట్టినట్లు అవుతుండే సార్, నొప్పి అవుతుండే, అదే ప్లేస్ కొట్టినట్టున్నాడు అన్న. అదే సారు ఏదో మనకేమైనా ఉంటేనే సార్ టచ్ చేస్తాడు, మామూలుగా కొట్టుడు అంటే నాకు సర్లే నేను సమానం చేసుకున్నాను. సర్లే అని చెప్పేసి అయిపోయింది సార్. మళ్ళీ ఇంకా 2-3 రోజుల తర్వాత మళ్ళీ అక్కడే ధ్యానం కూర్చుంటే ఆశ లోపల పైన 1 అవర్ మెడిటేషన్ ఉంది, ఎవరైనా పైకి వచ్చేవాళ్ళు రాండి అన్నారు. నేను అందరితో పాటు నేను పరిగెత్తుగా పైకి ఎక్కాను సార్. పైకి ఎక్కి అట్లా కర్మగాలి వెనకని కూర్చోలేదు సార్. అట్లా వాళ్ళందరూ మ్యూజిక్ వాళ్ళు కూర్చున్నారు, దాని పక్కన ఫస్ట్ సెకండ్ లైన్లో నేను కూర్చున్నాను. కళ్ళు మూసుకొని ధ్యానం చేద్దాం అన్నాడు. నేను ధ్యానం చేయడానికి కూర్చున్నాను, కాలు సరక్కని ఇట్లా బయట తిప్పేసింది సార్. సార్ గమనించినట్టున్నాడు, వచ్చి పడా అని మూలాధారంతో తన్నాడు సార్. తన్ని నాకు కళ్ళు మూసుకున్నా ఏమి నన్ను ఇట్టు కొట్టరా అని చెప్పేసి లోపల ఒక రకమైన ఫీలింగ్ ఉన్నాను. నన్ను ఇంతమందిలో అవమానం ఏమి ఊకే వచ్చి ధ్యానం కన్నా నేను అనిపించుకున్నది. మళ్ళీ సారు వచ్చి మరి ఇంకొక తన్నిక చేతి ఇట్టు చూపిస్తారు. ఆడ వాళ్ళంతా మీడియా వాళ్ళు ఉంటారు కూర్చుంటారు సార్. అక్కడ అని చేయి చూపించా. పడ మెట్లు దిగి ఇంక పరిగెత్తుకుపోయి ఆడ కింద మీడియా వాళ్ళు కూర్చున్నాను సార్. ఆడ కూర్చుంటే ధ్యానం మన కళ్ళు నా వదలలేదు. మళ్ళీ ధ్యానం కూర్చుని ధ్యానం అయిపోయిన వరకు సార్ ఏ మాత్రం కదలికలేదు సార్. అంత నేను 2 నిమిషాలు కల ఆ టైంలో అంత సర్రంగా నా విపరీతమైన కదలిక జరిగేవాడిని. ఏ కదలిక లేదు, గడ్డి పూలు ఊసంతా కూడా కదలలేదు సార్ బాడీ. ఇదేం తప్ప ఇంతసేపు కూర్చున్నాను ఏం కదలలేదని నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. సర్లే అని చెప్పేసి ఇంకా అట్లా ఉన్నాను. ఇంకా ఆ రకంగా జరుగుతాను సార్. మరొకరోజు స్టూడియోలో కూర్చొని ధ్యానం చేసి బయటకు వస్తున్నాను. పొద్దున్న 6 గంటలు ఆ టైంలో పత్రి సార్ కారు వేసుకొని ఆ మేడం, లేడీస్ మేడం, మాధవ్ మేడం ఎవరో అందరూ 6 గంటలు 6:30 టైంకి వచ్చారు సార్. నేను ధ్యానం చేసి బయటకు వస్తున్నా. అట్లా డోర్ బయట ఇట్లా వస్తున్నాను సార్. ఆడ కారు ఇట్లా దిగుతాను, కాలు కిందికి చూస్తున్నా. ఇదేమప్పా సార్ ఏళ్ళకొచ్చి నా మనసులో నాకు ఒక ఫీలింగ్ అట్లా. సర్లే అని చెప్పేసి సరిపోతున్నా. కిందికి మెల్లగా దిగి పక్కపోతుంటే అందరూ నమస్కారం చేస్తే నేను ఇట్లా సెకండ్ పోతుంటే ఇట్లా చూసి ఇట్లా ఏం సార్ ఏం కొడతాడా ఏమి ఇట్లా చూసాడు ఏలని నాకు భయం. అంటే జాగ్రత్త ఏమన్నట్టు మరి ఏమో కొంచెం సరి చేసుకున్నట్టుగా ఏమో నాకు సూచన నాకు లోపల నాకు అనిపిస్తుంది సార్. సర్లే అని చెప్పి అప్పటి నుంచి ఇంకా స్టేజ్ దగ్గర ఒకసారి పక్కన అందరూ షేక్ హ్యాండ్ ఇస్తుంటే నాకు తెలియదు ఫస్ట్ టైం కదా సార్. అప్పుడు ఫస్ట్ ధ్యానం చెక్కిపోయినప్పుడు ఇట్లా మొక్కదామని స్వామి కదా దేవుని మొక్కదామని
అనేది భయపెట్టించినట్లు నాకు ఒక యాక్షన్ చేశా ఇంకా అప్పటి నుంచి పక్కకి ఇంక సార్ హాల్ ఉంటే దూరం ఎక్కువ ఉన్నాను సార్. ఆ రకంగా జరుగుతూ వచ్చింది. ఇంకా ధ్యానం మా ఊరికి వచ్చేసాను సార్. మా ఊరికి వచ్చిన తర్వాత రోజు 3 గంటల నుంచి 5 గంటల వరకు అలారం పెట్టుకొని మా మిద్ది మీద కూర్చొని ధ్యానం చేస్తుంటే విపరీతమైన ధ్యానం నాకు వద్దు అన్నంత పరిస్థితులు వచ్చినాయి సార్. ఈ మడిమలలో బగ్గ అక్క నిప్పులతో కలిసిన మంటల ఇంజెక్షన్ చేసినట్టు కూర్చున్నట్ట, మన కట్టెతో బాదినట్ట మూలధారం దగ్గర అంతా. ఇదేందప్ప అయినా వదలట్లేదు. ఆవులింపులు, కంట్లో నీళ్లు, దుఃఖం అన్నీ పరిగెత్తుకొని వస్తున్నాయి ఒకటికొకటి సార్. అయినా 2 గంటల సేపు నేను ఏమనగానే అని చెప్పేసి అట్లా మండి కూర్చుంటున్నా, కింద పొరలాడుతున్నా, దుప్పట్లో అట్టయినా అలారం ఎప్పుడు మోగితే అప్పుడు లేతామని అంతవరకే. ఇట్లా జరుగుతూ వచ్చింది. 15 రోజులు కూర్చున్నాను సార్. 16వ రోజు ఈ లోపలే ఒక్కరోజు ఏం జరిగిందంటే సార్, అన్నీ జరుగుతున్న రోజు ప్రాసెస్ ఒకసారి కాల్లో నుంచి మోకాల నుంచి అరికాల వరకు అది కరెంట్ షాక్ కొడితే అట్లా సర్క్ వచ్చింది. 1 మినిట్స్లో అట్లా కనిపించింది. ఇదేంటి ఇట్లా కరెంట్ దిగుతుందా ఏమిది అని నాకు అది ఏదో దీంట్లో ఏమో ఉంది అని నాకు అప్పుడు ధ్యానం మీద కొంచెం ప్రభావం ఎక్కువ అనిపించింది సార్. ఏదో ఉంది ఇది, రోజు మనం గుళ్ళకి పోయి మొక్కుతుంది, ఇన్ని రోజులు తిరుగుతుంటే ఇట్లా ఏం కనిపించలేదు, ఇది ఏమో ధ్యానంలో కూర్చుంటే ఇట్లా జరిగింది, ఏమో ఉంటుంది, చూద్దాం దీన్ని అని చెప్పేసి అప్పటి నుంచి అట్లా ఇంకా చేస్తూనే వచ్చినాను సార్. ఈ మధ్యలో ఒకసారి మా బాబుకి ఆరోగ్యం లేకపోతే ఆడికి ఉదయం 6 నుంచి సూర్యుడు బాగా తగ్గే లోపల 1-2 గంటల సేపు పొడిచినాచి గంట సేపు ఉదయం ఆడికి విపరీతమైన బాడీ అంతా బబ్బులు వచ్చి నీరులాగా వచ్చి వాడు ఏడిచేవాడు సార్. నేను ఆ అమ్మవారు అది అంటారు కదా సార్, అట్లా టెంపుల్లో వాళ్ళు తెలిసి నీళ్ళు పోపించడము, నాకు పల్లెల్లో 1 సంవత్సరం వరకు తనలాడినాను సార్. లాస్ట్కి స్కిన్ డాక్టర్ దగ్గరికి పోయినా. స్కిన్ డాక్టర్కి పోతే ఇట్లా సార్ మా పిల్లోనికి ఇట్లా అవుతుంది ఏంటంటే ఇది అలర్జీ వల్ల ఇలా వస్తుందంటే మరి పర్మనెంట్గా తగ్గేది అవకాశం ఏం లేదు సార్ అంటే, లేదమ్మా ఇది మామూలుగా సీజనల్గా వస్తుంటుంది, వాడుకోవాలా, తగ్గించుకోవాలన్న. ఇదేందో బాగాలేదు సార్ అని చెప్పేసి సరే ఈ స్పిరిచువల్ టాబ్లెట్ తిరుపతి ప్రసన్న మేడం ఉంది, ఆమె కొంచెం నాకు కాంటాక్ట్ ఈ లోపలే ఇట్లా మేడం మా అబ్బాయి ఇట్లా అంటే మరి మీ భార్య ధ్యానం చేస్తుంది అంటే, మా భార్య చేయదు మేడం, నేను ఒక్కటే చేసుకునే ధ్యానము అన్న. సరే ఒక పని చెయ్యి, వుడ్ పిరమిడ్ ఏమైనా దొరుకుతాయి, నీ డబ్బులు అవసరం చూసి ఒక 2 అడుగులు పిరమిడ్ ఏమైనా తెచ్చుకొని ఇంట్లో పెట్టి ఆ పిల్లని దాని కింద బండి పెట్టి రోజు రాత్రిపూట ఉదయం పూట దాని కింద ఒక బిందె పెట్టి నీళ్ళు పెట్టి ఆ తాపుతుండో అవి నీళ్ళు ఆ పిల్లోనికి నువ్వు ధ్యానం చేసి చేసుకో అన్నాడు. సరే అని చెప్పేసి నేను ఆ ప్రకారంగా కర్నూలుకి వచ్చాను సార్. కర్నూలుకి వచ్చి బుద్ధ పిరమిడ్లోన ప్రసాద్ సార్ అంటే అడిగితే ఇట్లా కావాలి సార్ పిరమిడ్ అంటే, సరే అబ్బా ఇస్తామని చెప్పేసి అంటే ఇంకా తీసుకొని ఇంటికాడ రోజు అదే ప్రకారంగా చేస్తుంటే సార్ ఒక నెలన్నర రోజు అదే. ఇంకా నాకు విసుకొచ్చి సార్ ఎక్కడ ట్యాబ్లెట్ మందులు కూడా అలానే మనసు అనిపించలే, ఆ బాధ చూడలేను అసలు. వాడు విపరీతంగా గోక్కుంటాడు, ఆ తర్వాత 2 గంటల తర్వాత మళ్ళీ నార్మల్గా ఉంటుంది. ఇది ఏందని చెప్పేసి 1 నెలన్నర రోజు అదే ప్రకారంగా రాత్రి పండుపెట్టడం, ఉదయం నీళ్ళు తప్పడం అని చెప్పేసిన, నీళ్ళు దప్పికైతే వచ్చి ఇవే తాగరా అని చెప్తుంటే అనమాట. వాడు వచ్చి అవే గ్లాస్ తీసుకొని తాగుతుండే సార్. నెలన్నర పడగల ఏం ట్యాబ్లెట్లు ఇంజక్షన్ ఏం లేదు, ఫుల్ క్లారిటీ వచ్చేసి సార్. అప్పుడు నాకు ఇంకా మా ధ్యానం బాగా నాకు విశ్వాసం పెరిగింది. ఈ పిరమిడ్ వల్ల ధ్యానం వల్ల ఆరోగ్యం బాగా అవుతుందని చెప్పేసి అలా నేను ధ్యానంలో కంటిన్యూ అయిపోయినాను సార్. నాకు కూడా ఆ ధ్యానంలో జరిగిన అవన్నీ చూస్తుంటే ఇది గుళ్ళు పోయినంత మాత్రం మనకి ఇట్లాంటివి జరగలేదు, ఈ ధ్యానం చేయడం వల్ల జరిగిందని చెప్పేసి అప్పటి నుంచి ఇంకా నేను ధ్యానానికి మొదలు పెట్టడం జరిగింది సార్. చాలా బాగుంది సార్, మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు మంచి అనుభవాలు. అలాగే మీ ఫ్యామిలీ పరంగా ఎన్నో చూశారు, మీలో గమనించిన మీ మార్పులు కొన్ని ఉంటే మాతో షేర్ చేసుకుంటారు. నాకు వచ్చేసి సార్ నేను ఇక్కడ మన ఈ ఇంతకుముందు కూడా ఎక్కడ కడతాలకు పోయినా మా జీతవనం పోయినా కూడా మ్యూజిక్ వచ్చినప్పుడు నా బాడీలో విపరీతమైన వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. ఆ మ్యూజిక్ ఎలా వస్తే బాడీ అలా నాట్యంలోకి వెళ్ళిపోతుండేది. అక్కడ ఖమ్మంలో కూడా 41 days మేడం ప్రోగ్రామ్ పెట్టింది మేడం. నేను ఆడ చెప్పాను, మేడం నా ఇలా ప్రాసెస్ నా జరుగుతుందంటే, సరే మీరు ఇక్కడ చూద్దాం అదేందనండి. ఆడికి పోయి చూసినాను సార్. 41 days 15 days అక్కడ మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే బాడీ మొత్తం 2 గంటల సేపు సార్ మొత్తం నా కాళ్ళు నొప్పి అయితే అనుకో తెలియదు, ఆ రకంగా దడ ఎగరదు. నాకు ఎరుక ఉంటుంది, అంతా ఎరుక, నేను చేస్తున్నవి అన్నీ ఎరుక ఉంటాయి సార్. నాకు ఎరుకనే ఉంటుంది, అంతా ఎరుకనే ఉంటుంది. ఎప్పుడైతే నాకు అక్కడ ఖమ్మంలో ఆడుతూ డ్యాన్స్ సేమ్ లేడీస్, అసలు నాకు సిగ్గు నాకు చాలా ఎక్కువ, అసలు ఒక్కరితో మాట్లాడేవాడిని కాదు. అలాంటి వాడు నా అన్ని మర్చిపోయి ఎట్లా చేస్తున్నా నాకే తెలియట్లే. నాకు తెలియకుండా లోపల అది ఒక ప్రేరకంలాగా వచ్చేస్తుంది సార్. అది ఏంటంటే ఒత్తిడిలాగా వచ్చేస్తుంది. నేను ఆపాలనే ఆగదు సార్. ఆపడానికి ప్రయత్నం చేసినా ఇంకా
ఇంకా తోసేస్తుంది సార్ ఎక్కువ. అది చూసి నేను నన్ను దీన్ని ఏం పట్టించుకోకూడదు, దాన్ని మాత్రం దాన్ని వదిలేదని చెప్పేసి అలా వదిలేస్తుంటాను సార్. ఆ రకంగా జరుగుతూ ఉంది సార్. అంటే ఆ మేడం చెప్పింది, నువ్వు గత జన్మలో మన నాట్యం అది దానికి సంబంధించినవి ఉంటాయి, బ్యాలెన్స్ ఉంటుంది అది అని చెప్తుంటే సరే అని చెప్పేసి ఒక 15 days అలా చైర్ వదిలేసి జరిగింది సార్. 15 days తర్వాత చైర్లో కూర్చొని ఇంకా సాయిబాబా ఏమన్నారని అవన్నీ అదే పోచర్ పడితే అలాగే జరుగుతూ వచ్చింది. ఇలా జరుగుతూ వచ్చింది సార్. అందుకే నాకు లోపల ఆశ, అందరూ ఎంత బాగా కూర్చుంటారు సైలెంట్గా, నాకే కూర్చోలేని ఎట్ట చేయాలబ్బా అని చెప్పేసి నా లోపల నేను మొదలు పెడుతుంటా. కానీ జరిగేది ఇలా జరుగుతూ ఉంటుంది. నేను ఎంత సంకల్పం పెట్టుకున్నా కానీ నన్ను ఆపనీయదు. అలా జరుగుతూ వస్తున్నా. కానీ ఇప్పటికీ చాలా వైబ్రేషన్ తగ్గుతూ వచ్చినాయి సార్. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక, బంటి మిల్కి వచ్చినాక మొన్న నాకు అంటే అప్పుడు మాధవన్లో కానీ ఎమ్మెన్యూలో కానీ ఒకసారి 2 సార్లు ఎప్పుడో వచ్చింది సార్. అంటారు అందరూ బ్రహ్మరంధ్రం నుంచి అదేదో కాస్మిక్ ఎనర్జీ వస్తుంది అంటారు, ఏడొస్తుంది నాకు రావట్లేదు కదా నాకు లోపల అనిపించేది. ఒకసారి 2 సార్లు సరే అలా అయస్కాంతంలాగా ఇట్లా తిరిగినట్టు అనిపించింది సార్. ఒక్కసారి అది జస్ట్ అట్లా జరిగింది. ఇక్కడికి వచ్చినాక అనుకుని ఎందుకు ఇప్పుడేం అసలు కనిపెట్టలే నాకు చేతులు ఈ వేళ్ళలో మాత్రం విపరీతమైన ఎండి పెరుగుతుంది, లాకేషన్ ఉప్పడానికి రాదు, అలా ఉండిపోయేంత ప్రైట్ అవుతుంది. కానీ మరి ఎక్కడ వస్తుంది, ఇంకెక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ వస్తుంది అంటారు కదా ఇలా అని చెప్పేసి మళ్ళీ బంట మిల్కి వచ్చినా కూడా మొన్న 3 రోజుల క్రితం సార్ అనుకున్నా. చూస్తే మార్నింగ్ మెడిటేషన్ కూర్చుంటే అప్పుడు నాకు వచ్చింది సార్. ఇక్కడ బాగా 15-20 నిమిషాలు 20 నిమిషాల లోపల ఇలాగా జుమ్ అన్నట్టుగా లోపల కలుస్తుండే. ఓహో ఇక్కడ అనుభూతి వచ్చింది అనిపించింది. ఆ తర్వాత ఇంకొకటి ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటే ఇలా చేతులు ఇలా తెరిచి ఇలా అంటుంటే నాకు లోపల ఎందుకు ఇలా అంటున్నానని నాకు అనిపించింది. అంటే పుస్తకాలు మనం చదువుకోతే బుక్ తీస్తాం కదా, అది ఓహో ఇదే సంబంధించింది సరస్వతి ఏమో అని అనుకున్నా. ఆ తర్వాత కాసేపు నాకు మరేమైంది, చెయ్యి ఇలా పెన్నుతో మనం ఎలా రాస్తామో పుస్తకంలో అలా ఇట్లా రాసినట్టు ఇట్లా 2-3 లైన్లు ఇట్లా రాసిన. నా ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అని నేను గమనించుకుంటున్నాను సార్. నా ప్రమేయంలో అప్పుడు నాకు అనిపించింది ఏమంటే ఇక్కడ ఇది సరస్వతి ఇక్కడేమో కళలకు సంబంధించి కానీ ఆత్మజ్ఞానం గురించి కానీ ఏదో చెప్పేది ఒక ప్రాముఖ్యత ఉన్నట్టుంది అని చెప్పి నాకు గుర్తుకొచ్చింది సార్. అదొకటి. తర్వాత ఇంకోటి ఏమైందంటే నా చేతులు ఇట్లా రౌండ్ గర్ర భూమికి ఇట్లా తిప్పేసి మనం అన్నం వండితే తడితో ఇట్లా తిప్పుతాం కదా సార్, రైస్ ఉడికిందే లేదన్నట్టుగా ఆ టైప్లో నాకు స్పీడ్గా నా 2 చేతులు గర్రగర్రగా తిప్పినాక తీసి ఇట్లా 2 సార్లు లేచినాను సార్. అంటే అన్నం ఉడికిన తర్వాత తీసి మనం పక్క పెడతాం కదా ఆ రకంగా. అంటే ఇక్కడ అన్నదానం కూడా ఏదో భవిష్యత్తులో జరిగే పెద్ద ప్రోగ్రామ్ ఉన్నట్టుంది అని అదొక నాకు సూచన అనిపించింది సార్. చాలా బాగుంది సార్ మీ అనుభవాలు, చాలా అద్భుతమైన అనుభవాలు మాతో షేర్ చేసినందుకు మా ఇంత మెడిటేషన్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకున్నాను. మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.